నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ ఆందోళన, అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం. అమరావతి రాజధానిపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. మోడీ, చంద్రబాబు, జగన్లు నిరుపేదలంటూ ఎద్దేవా. పల్నాడులో హైటెక్ దొంగ 2 నిమిషాల్లో 5 లక్షలు కొట్టేసిన వైనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. చిత్తూరు జిల్లా కరకంబడిలో విషాదం, కట్టుకున్న ఇల్లే కరువైందంటూ బాధితుడి ఆవేదన, పోలీసులే న్యాయం చేయాలంటూ వేడుకోలు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో చర్చించారు. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం 4026 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలలోనే పలు భవనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో చర్చించారు. విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రి సుడిగాలి పర్యటన జరిపారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. త్వరలోనే విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటెడ్ నగరాలుగా మారుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విజయవాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 105 కోట్లతో 3 మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు తాడిగడప, సనత్ నగర్లో 2.75 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడ, తిరుపతి నగరాలను త్వరలోనే గ్రేటర్ నగరాలుగా మారుస్తామని, జనగణన పూర్తి కాగానే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి తక్షణమే 7 కోట్లు విడుదల చేయాలని ఆదేశించిన ఆయన, గత ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించడం వల్లే రాష్ట్రంలో మౌలిక వసతుల పనులు నిలిచిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి 29,000 కోట్లు అవసరమని, ప్రస్తుతం ప్రజలకు త్రాగునీరు, డ్రైన్ల కల్పనపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేసినేని చిన్ని, బాలశౌరి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హై డెన్సిటీ ఉండే పాపులేషన్ దగ్గర డెన్సిటీ పూర్తిగా చేయాలంటే 5,000 కోట్లు కావాలి. మీడియం డెన్సిటీ పాపులేషన్ పూర్తి చేయాలంటే 4,000 కోట్లు. లో డెన్సిటీ ఉండేది చేయాలంటే 20,000 కోట్లు. నేను ముఖ్యమంత్రి గారు హై డెన్సిటీ మీడియం అంటే 9,000 కోట్లతో చేశారు. ఆ 9,000 కోట్లు ఒక 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా యూఐడిఎఫ్ ద్వారా ఇస్తా ఉన్నారు. మిగతా 5,000 కోట్ల యాన్యుటీ తీసుకోవడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ఈ డ్రైన్స్ గురించి ఎక్స్ప్లోషన్స్ అధికారులు చెప్పారు. వాళ్ళు దాదాపు 74 మున్సిపాలిటీస్ కంప్లీట్ చేశారు. మిగతా కూడా చేస్తున్నారు. దాంట్లోనే ఏదైతే 2014-19లో పెట్టి కొంత వర్క్ అయి విజయవాడలో గత ప్రభుత్వం అప్పగిస్తుందో, ఈరోజు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆ స్కీమ్లో కూడా దాన్ని పెట్టి 3 తొందరలో రాబోయే 2-3 నెలల టెండర్ పిలిచి దాన్ని కంప్లీట్ చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ వేసింది 2027 మార్చి 31 వరకు ఎటువంటి డీలిమిటేషన్స్ చేయకూడదు ఇచ్చారు. అందువల్ల 2027 మార్చ్ 31 చేయలేము. అయితే ఈనాడు ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసి దాని ప్రాసెస్ రెడీ చేసి పెట్టుకుని 2027 మార్చ్ 31 అయినా దాన్ని చేయమన్నారు. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఖచ్చితంగా విజయవాడ, గ్రేటర్ విజయవాడ, అదేవిధంగా తిరుపతి 2 కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరులోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ప్రతులను నేతలు దగ్ధం చేశారు. రాధాకృష్ణ దమ్ముంటే బయటకు రా అంటూ కాకాని సవాల్ విసిరారు. మహిళలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత
వేమూరు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయ్యప్పగుడి వుడ్ కాంప్లెక్స్ లో ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కార్యాలయం వద్దకు రానియకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. రాధాకృష్ణ మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసుల జులుం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రతులను దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా నేతలు కాకాని, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితాలు మీడియాతో మాట్లాడుతూ జర్నలిజం విలువలను రాధాకృష్ణ కాలరాశారంటూ మండిపడ్డారు. దమ్ముంటే బయటికి రా రాధాకృష్ణ అంటూ సవాల్ విసిరారు. క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, మహిళా నాయకురాలు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ కార్యాలయం దగ్గరికి పోయి తొడ చరిచి నువ్వు మొగాడవైతే బయటకు రమ్మని చెప్పి పిలిచాం. ఎక్కడో కూర్చొని పత్రికలు చూపించడం, లేకపోతే ఎవరో చెప్తే మాట్లాడడం కాదు, రమ్మంటే తోకముడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు జిల్లాల వారీగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఒక బ్యారికేడ్ పెట్టారు, ఆ పక్క ఒక బ్యారికేడ్ పెట్టారు. ఎక్కడ పెడితే అక్కడ ఆపేస్తున్నారు. నేను ఈ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి చెప్పేది, ఉద్యమాలు అనేటువంటివి అణిచిపెట్టే కొంది ఎగిసి పడతాయి, దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంటుందనేటువంటి మేము తెగించి పోరాడేటువంటి వాళ్ళం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ర్యాలీ కాబోతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించారు కాబట్టి, చంద్రబాబు గుర్తించాడు కాబట్టి ఈరోజు దాని మీద లేనిపోయినటువంటి రాద్ధాంతం చేస్తా ఈరోజు ఆయనకి ఏబిఎన్ కి రాసిచ్చాడు కాబట్టి ఏబిఎన్ ఆయన రాసిచ్చింది చదువుతాడు, ఆయన చెప్పింది మాట్లాడతాడు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటంటే ఈ మావిగన్ అనేటువంటిది వెనకబడిపోవాలి, పెళ్లాల గురించి మాట్లాడాలి కాబట్టి వీడు దీని గురించి మాట్లాడుతున్నాం. మేము కాదు, ఏదన్నా ఉంటే పెళ్లాల గురించో, తల్లుల గురించో, చెల్లెల గురించో మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడుకోండి. ఎవరైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినటువంటి మహిళల మీద అత్యంత దారుణంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఈరోజు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని, అలాగే మహిళలందరినీ నిర్బంధించడం, అడ్డుకోవడం ఈ చేతగాని ప్రభుత్వాన్ని అని తెలియజెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా రాధాకృష్ణ గారు క్షమాపణలు చెప్పే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే క్వశ్చన్ లేదని హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిలపై మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు చాలా నిరుపేదలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి సంతకం పెట్టారో లేదో తెలియదని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా 3-4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది రాజధాని, రెండవది సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ క్రైస్తవులు, మూడవది యుద్ధం, నాలుగవది నెల్లూరు జిల్లాలో సైదాపురంలో క్వాడ్జీ, గూడూరులో సిలికా. రాజధాని 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి బయటకు రావడం జరిగింది. మద్రాసు నుంచి బయట వచ్చేటప్పుడు తరిమెల నాగిరెడ్డి గారు, ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని గట్టిగా పట్టుబట్టారు జవహర్లాల్ నెహ్రూ గారిని. ఆ రోజుల్లో ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డిలు ఇద్దరు తిరుపతి వద్దు, కర్నూలు ముద్దు అని చెప్పారు. నెహ్రూ గారు 2 గ్రూపుల మాటలు విన్న తర్వాత
కర్నూలును రాజధాని నగరం చేయడం జరిగింది 1953లో. అప్పుడు చెప్పారు రాజధాని నగరం బదులు తిరుపతికి ఒక మంచి పెద్ద యూనివర్సిటీ ఇస్తా అన్నారు. అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. కర్నూలు నుంచి అది హైదరాబాద్కి వెళ్ళింది 56లో. హైదరాబాద్ నుంచి 11 సంవత్సరాల క్రితం తుళ్ళూరుకు రావడం జరిగింది. తుళ్ళూరు నుంచి వైజాగ్ అన్నారు, మరలా కర్నూలు అన్నారు, ఇంకేదేదో అన్నారు. మరి చంద్రబాబు నాయుడు చాలా తెలియగలవాడు. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశాడు, పార్లమెంట్లో కూడా పాస్ చేయించుకున్నాడు. రాష్ట్రపతి పెట్టిందో లేదో సంతకం పెట్టి ఉండొచ్చు, పెట్టకపోయి ఉండొచ్చు, అది నామినల్ విషయం. మరి నేను 2013లో ఒక జాబు నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి కలిసి ఆయనకు ఒక జాబ్ ఇచ్చాను 19 అక్టోబరు 2013లో. ఏమని ఇచ్చానంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూరు నుండి తిరుపతి జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పేడు వరకు 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ రహదారులు ఉన్నాయి. మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతిని రాజధాని నగరం చేయమని ఆయనకు చెప్పి జాబ్ ఇచ్చి వచ్చాను. ఆయన జవాబు కూడా ఇచ్చున్నాడు దాన్ని. మరి నిన్న మొన్నట్లో ఇప్పుడే ఎక్కడో నేను విన్నాను, ఏదో ప్రెస్ ఆఫీసు ముందు ధర్నాలు జరుగుతున్నాయి మావిగన్ అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? విజయవాడను చేయండి, మచిలీపట్నం చేయండి, మరి లేకపోతే గుంటూరుని చేయండి అని చెప్తున్నాడు. ఆయన వాదన అయింది. చంద్రబాబు నాయుడు తెలివిగా స్మార్ట్గా పార్లమెంట్లో చట్టం చేసుకొచ్చుకున్నాడు. మరి ఎన్నో చట్టాలు వస్తున్నాయి పోతున్నాయి. దుగరాజపట్టణ ఓడ రేవును కూడా మేము చట్టంలో చేర్చాం. విభజన చట్టంలో చేర్చి దాన్ని మేజర్ పోర్ట్ చేయాలి అని చట్టంలో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. పార్లమెంటు 2 రాజ్యసభ లోక్సభలు ఆమోద ముద్ర వేసినా కూడా చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు, దుగరాజపట్టణం వద్దు అని. మరి అట్టాగే పార్లమెంటు చట్టాలు చేస్తుంటాయి. దుగరాజపట్టణాన్ని నువ్వు ఆపేవు కదా మిత్రమా, ఓ చంద్రబాబు నాయుడు గారు, మా ఊరబ్బాయి మీరు, తిరుపతి నుంచి వచ్చిన ఆయన దుగరాజపట్టణాన్ని ఆపాడు. 12 సంవత్సరాలు అయిపోతా ఉంది. నేను కామ్గా చూస్తూ ఉన్నా. ఈరోజు నువ్వు అమరావతిలో చట్టం చేశానండి సభ, ఏమి స్పీచ్లు కొడుతుండవా? నీ స్పీచ్లు వింటా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. స్పీచ్లతో కాదయ్యా, ప్రజల హృదయాల్లో మార్పు రావాలి, ప్రజల్లో స్పందన రావాలి. రాయలసీమలో ఎవ్వరు హ్యాపీగా లేరు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు హ్యాపీగా లేరు, ఆయన ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. 1,00,000 ఎకరాల భూములు ఎందుకయా? కామ్రేడ్ రాఘవులు చెప్పాడు 1000 ఎకరాలు చాలయా అని. మరి ఈరోజు 1,00,000 ఎకరాలు రైతులు భూములు తీసుకున్నావు ఎందుకు? 1000 ఎకరాలు చాలు. మద్రాసులోను బెంగళూరులోను అందరూ కట్టుకున్నారు, త్రివేంద్రంలో కట్టారు. నీ ఇష్టం అంతా. 1000 ఎకరాలు బదులు 1,00,000 ఎకరాలు తీసుకున్నావు. నేను అప్పులు అక్కడ ఇక్కడ తెచ్చి 2,00,000 కోట్లు దానిపైన ఖర్చు పెడతానంటున్నావు. న్యాయమా? ఒక కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యేకి వెళ్ళి 2 సంవత్సరాలుగా అడుగుతూ ఉంది, అయ్యా నేను రోడ్లు రిపేర్ చేసుకుంటాను, కోడూరు కడప టౌన్లో 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 2 లక్షలు కట్టి పెడతాను నా ఇష్టం అంటున్నాడు. పెట్టయ్యా, నేనేం కాదన్నాం, మేమెంత నిమిత్త మాత్రం. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, నాకు సెయింట్ల పైన నమ్మకం లేదు. అయినా కూడా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఆయన 300 సంవత్సరాల నాటి చెప్పాడు. ఏమని? మరి ఆయన తాళపత్రాల్లో తిరుపతి రాజధాని నగరం అవుతుందని. చూద్దాం, నేనేం తొందరపడటం లేదు. అందుకే మన్మోహన్ సింగ్ గారికి జాబు రాశాను, ఆయన ప్రతిని కూడా మీకు వదిలిపెట్టాను. చంద్రబాబు నాయుడు చేతిలో ఈరోజు అసెంబ్లీ ఉంది.
మరి ఆయన చెప్తున్నాడు 49 పార్టీలు నాకు సమర్థించినాయని. 50 పార్టీలు కూడా సమర్థిస్తాయి, ఏముంది అక్కడ? దుగరాజపట్టణ ఓడరేవును కూడా సమర్థించారు అన్ని పార్టీలు. పార్లమెంటు ఎందుకు ఆపావు? జాబ్ ఎందుకు రాసావయా ఓ గౌరవ ముఖ్యమంత్రి? రెండో విషయం వచ్చాడు నరేంద్ర మోడీ, మీ అందరికీ తెలీదు, నాకు బాగా తెలుసు. నేను నిరుపేద కుటుంబం అయితే ఆయన ఇంకా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు మోడీ. ఈరోజు మోడీ అందరికీ కోటీశ్వరులకే సహాయం చేస్తున్నాడు, అదానీలకి, పెద్ద పెద్ద టాటాలకు, బిర్లాలకి. పేదవాళ్ళకి ఏమీ చేయలేదు నరేంద్ర మోడీ గత 10, 11, 12 సంవత్సరాల్లో. నెల్లూరు జిల్లా మరిపడులో చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఎవరైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు వారి స్టేషన్ సిబ్బందితో కలిసి కర్ణాటక రాష్ట్రం నుండి చికెన్ వ్యర్థాలను అనుమతి లేకుండా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని 15 డ్రమ్ముల చికెన్ వ్యర్థాలను స్వాధీనపరుచుకుని సదరు వాహన డ్రైవర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుండి చికెన్ వ్యర్థాలను తెచ్చి చేపలకు ఆహారంగా వేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారని మర్రిపాడు ఎస్ఐ కె శ్రీనివాసరావు వారిపై కేసు నమోదు చేసి చికెన్ వ్యర్థాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో ఊరి బయట పూడ్చివేశారు. ఓ హైటెక్ దొంగ క్లాస్ గా టక్ చేసుకుని వచ్చి 2 నిమిషాల్లో 5 లక్షలను దోచుకెళ్లిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పల్నాడు జిల్లాలోని ఓ వ్యక్తి నరసరావుపేట నుండి వేములూరుపాడులోని తన ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో నరసరావుపేట బైపాస్ జొన్నలగడ్డ వద్ద హోల్సేల్ ఉల్లిపాయల దుకాణం వద్ద తన స్కూటీని ఆపి ఉల్లిపాయలు కొందామని ఆగాడు. దుకాణంలోకి వెళ్లగానే నిమిషం వ్యవధిలో స్కూటీ సీటు కింద పెట్టి ఉన్న 5 లక్షల రూపాయలను ఓ దుండగుడు మాయం చేశాడు. ఈ ఘటనా దృశ్యాలు అక్కడ అమర్చి ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నగదు మనతో తీసుకువెళ్తున్నప్పుడు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద నగదును తీసుకువచ్చే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఎవరో ఒకరు గమనిస్తూ మీ దృష్టి మరల్చిగాని కొన్ని చిన్న నోట్లు ఎరగా వేసిగాని దొంగతనాలు చేసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట బీసీ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న ఇల్లే కరువైందని, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సొంత వాళ్లే వెలివేశారని బాధితుడు బోరున విలిపిస్తున్నారు. పోలీసు అధికారులే తనకు న్యాయం చేయాలంటూ మీడియా ఎదుట వేడుకున్నారు. కట్టుకున్న ఇల్లే కరువయింది, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సొంత వాళ్లే వెలివేశారు. ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయి కోమాలోకి వెళ్లి తిరిగి వచ్చిన ఆ వ్యక్తికి ఇప్పుడు ఆ ఇల్లే ఒక కలగా మారింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట బీసీ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దొడ్లమిట్ట బీసీ కాలనీకి చెందిన ఎం సిద్ధార్థ అనే వ్యక్తి 2016లో కష్టపడి ఒక ఇంటిని నిర్మించుకోవడం ప్రారంభించారు. అయితే 2021లో ఇంటికి సంబంధించిన లైట్స్, పెయింట్ పనుల కోసం వెళ్తుండగా తిరుపతి రోడ్డులోని రమ్య గెస్ట్ లైన్ సమీపంలో భారీ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో సిద్ధార్థ ఒక కన్ను కోల్పోవడమే కాకుండా 21 రోజుల పాటు కోమాలోకి వెళ్లారు. కోమా నుంచి బయటకు వచ్చిన సుమారు 6 నెలల పాటు ఆయనకు స్పృహ సరిగ్గా లేక ఎక్కడున్నారో కూడా తెలియని స్థితిలో గడిపారు. సిద్ధార్థ కోలుకొని ఇంటికి వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. తాను నిర్మించుకున్న ఇంటిలోనే తనకు చోటు లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న ఆయన తల్లి, అక్క కలిసి సిద్ధార్థను ఇంట్లోకి రానివ్వడం లేదు. ఈ ఇల్లు నువ్వు కట్టించింది కాదని, అసలు ఈ ఇంటికి నీకు సంబంధమే లేదంటూ బయటకు గెంటివేస్తున్నారు. అంతేకాకుండా ఇంటికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునాదుల నుంచి నేనే ఈ ఇంటిని కట్టుకున్నానని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఫోటోలు నా వద్ద ఉన్నాయంటున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి వస్తే ఇప్పుడు నన్ను నా సొంత ఇంటికి రాకుండా చేస్తున్నారు. నాకు న్యాయం చెయ్యండి అంటూ బాధితుడు సిద్ధార్థ మీడియా సాక్షిగా అధికారులను, పోలీసులను వేడుకుంటున్నారు. ఓ పక్క శారీరక వైకల్యం, మరోపక్క ఆత్మీయుల వేధింపులతో సతమతమవుతున్న సిద్ధార్థకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి. 2016లో ఇంటి పని స్టార్ట్ చేశాను. 2021లో నేను టైల్స్ పెయింట్ కోసం పోయేటప్పుడు జరిగింది. ఇది నేను పోయేటప్పుడు స్టార్ట్ చేశాను పని, ఇంటి పని. ఆ నుంచి వచ్చే లోపల నాకు బొంతాలమ్మ గుడి ఎదురుగా రమ్య గ్యాస్ లైన్ ఆపోజిట్లో యాక్సిడెంట్ జరిగింది. 21 రోజు కోమాలో ఉన్నాను. కోమా నుంచి బయట వస్తాను. ఒక 6 నెలల వరకు నాకు అవగాహన తెలియదు, ఎవరితో ఏం మాట్లాడుతాను ఏమనేసి. అది అవుతానే వీళ్ళేమంటే నన్ను ఇంటి పని ఒక కంప్లీట్ చేసేసి నన్ను ఇంట్లో నుంచి బయట తరిగేసి నన్ను కొట్టేదానికి వస్తూ ఉన్నారు. ఇంటికి వస్తే కొడతా ఉన్నారు. నాకు ఎలా అయినా ధర్మం చేయండి కోరుతా ఉన్నాను. ఇంట్లో నేను కట్టిన ఇంట్లో నన్ను ఎలాగైనా పంపించండి. ఎవరున్నారు ఇంట్లో మా అమ్మ, మా అక్క ఉన్నారు. మీ అమ్మ, మా అక్క ఉన్నారు.
నాకు ఇంటికి సంబంధం లేదని చెప్తాను. కట్టిందంతా నేనైతే. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమార్కులు యథేచ్ఛగా చెరువులు, వాగు, పోరంబోకు స్థలాలలో కర్రతుమ్మ చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ కలప తరలింపుకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ అక్రమార్కులు యథేచ్ఛగా చెరువులు, వాగు, పోరంబోకు స్థలాలలో కర్రతుమ్మ చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. వింజమూరు మండలం శంకవరం గ్రామంలో అక్రమంగా కలపను నరికి బొగ్గు బట్టీలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సంరక్షణ కొరకు నీటి సంఘ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను నియమించగా వారి చెరువుల్లోని సంపదను దోచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గత 4 రోజులుగా వాగులో కర్రతుమ్మ చెట్లను నరికి అమ్ముకోవడం, వారు జేబులు నింపుకోవడం జరుగుతోంది. నీటి సంఘ ఉపాధ్యక్షులు చెట్లను కొట్టుకోండి అంటూ కొంతమందికి చెప్పడంతో చెట్లను నరికి అమ్ముకోవడం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకుని అక్రమ కలప తరలింపుకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. చెరువులో కొద్దిగా మిగిలిన కర్రలు కొట్టుకోమంటే పోయి 7,000కి మాట్లాడుకొని కొట్టుకుంటున్నాం సార్. ఏడైనా వంకరీ ఉంటే 4 వదిలి పెడితే ఇవాళ కొట్టుకుంటున్నాం సార్. అది అదరత్ రెడ్డి గారు, మన ఉప సర్పంచ్ గారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జరిగిన శ్రీ తాళ్ళమ్మ మారెమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో వెలసియున్న శ్రీ తాళ్లమ్మ మారెమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జాతర మహోత్సవంలో టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి స్థానిక యాదవ సామాజిక వర్గ పెద్దలు, ముత్తుకూరు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మేళ తాళాలతో దేవాలయంలోకి ఆహ్వానం పలికారు. అనంతరం తాళ్లమ్మ మారెమ్మ దేవతలకు సోమిరెడ్డి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులందరూ సామరస్యంగా ఘనంగా అమ్మవారి జాతర నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పలువురు నాయకులను జాతర నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాకుటూరు రవీంద్రారెడ్డి, టీడీపీ మత్స్యకార విభాగం నియోజకవర్గ అధ్యక్షులు అక్కయ్యగారి ఏడుకొండలు, మాజీ ఉప సర్పంచ్ సుంకర శ్రీనివాస్ యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షులు బొలిగర్ల శ్రీనివాస్ యాదవ్, సుంకర అవినాష్ యాదవ్, ముత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామదేవత తల్లులు కాళమ్మ మారెమ్మ వాళ్ళు గ్రామదేవతలు. వాళ్ళు తిరునాళ్ళు జాతర జరుపుకుంటున్నారు. చాలా బాగా ఉత్సాహంగా అందరూ మహిళలు, పురుషులు అందరు కలిసి చేసుకుంటారు. ఆ తల్లి దీవెనలు ముత్తుకూరు పంచాయతీయే కాదు, మండలం, నియోజకవర్గం, జిల్లా ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. నెల్లూరు జిల్లా సంఘంలోని సంగమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. నెల్లూరు జిల్లా సంఘంలో శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా అశ్వవాహనంపై స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వవాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కొలువు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కోటా సులోచనమ్మ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. నగరంలోని మరికొన్ని వార్తలను చూద్దాం. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అప్పారావుపాలెం గ్రామ ప్రముఖులు కిలారి సుబ్రహ్మణ్యం నాయుడు తల్లి కిలారి యశోదమ్మ ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ విషాద సంఘటనను పురస్కరించుకుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం అప్పారావుపాలెం గ్రామంలోని వారి స్వగృహంలో స్వర్గీయ కిలారి యశోదమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కిలారి యశోదమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పరామర్శించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా కురుగుండ్ల రామకృష్ణ తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో గుడ్లు పంపిణీలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఎమ్మెల్యే స్వయంగా గుర్తించారు. మొదటి ఏజెన్సీ పరిధిలో 423 మంది విద్యార్థులకు గాను కేవలం 269 గుడ్లు మాత్రమే పెట్టారని, రెండవ ఏజెన్సీ పరిధిలో 153 మందికి గాను కేవలం 60 గుడ్లు మాత్రమే ఉడకబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు అందరు పిల్లలు గుడ్డు తింటామని చెబుతున్నా ఏజెన్సీలు మాత్రం సగం గుడ్లు మాత్రమే వండి మిగతా వాటిని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల ఆరోగ్యం మరియు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నాణ్యమైన సన్నబియ్యం, పౌష్టికాహారం అందిస్తుంటే ఇలాంటి ఏజెన్సీలు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలుంటాయని ఆయన హెచ్చరించారు. నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలో ఉన్న ఉస్మాన్ సాహెబ్ పేటలో వెలసియున్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి మైక్ సెట్ ను తొలగించినందుకు నిరసనగా ఈ రోజు ఉదయం కోదండరామస్వామి దేవస్థానం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా ఉన్న మైక్ సెట్ తొలగించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాస్, నాయకులు జల్లి శ్రీకాంత్, సాయి ప్రసాద్, కొండయ్య, ప్రవీణ్ కుమార్, సత్యం రెడ్డి, కుమార్, పొట్లూరి శ్రీనివాసులు, ప్రవీణ్ సాగర్, చైతన్యారెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ ఆందోళన, అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం. అమరావతి రాజధానిపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు, మోడీ, చంద్రబాబు, జగన్లు నిరుపేదలంటూ ఎద్దేవా. పల్నాడులో హైటెక్ దొంగ 2 నిమిషాల్లో 5 లక్షలు కొట్టేసిన వైనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. చిత్తూరు జిల్లా కరకంబడిలో విషాదం, కట్టుకున్న ఇల్లే కరువైందంటూ బాధితుడి ఆవేదన, పోలీసులే న్యాయం చేయాలంటూ వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.